నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న కంపెనీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విజయవాడ బాధితుల సహాయార్థం 2,97,00,000 విరాళం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 2 కోట్ల రూపాయలు చెక్ అందించిన జమీన్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ 50 లక్షల రూపాయలు అందజేసిన సెమ్కార్ప్, ఎస్ఈఎల్ ఎనర్జీ, ఇతర కంపెనీలు కలిపి సీఎం రిలీఫ్ ఫండ్కు మరో 47 లక్షల రూపాయలు అందజేత. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి మొత్తం 2,97,00,000 రూపాయల విలువైన చెక్కులు అందజేసిన ఆయా కంపెనీల ప్రతినిధులు. ప్రజల బాధలు, సీఎం చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం చూసి చలించి ముందుకొచ్చి సాయమందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ, వరదలతో రాష్ట్రంలో భారీ నష్టం సంభవించిందని, అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మిగిలారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భంలో బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం శుభపరిణామం అని అన్నారు. జెమిని ఎడిబుల్ ఆయిల్ కంపెనీ 2 కోట్లు, సెమ్కార్ప్, ఎస్ఈఎల్ ఎనర్జీ కంపెనీ 50 లక్షలు, మిగిలిన పామాయిల్ కంపెనీలన్నీ కలిపి మరో 47 లక్షలు అందించారన్నారు. అన్ని కంపెనీల ప్రతినిధులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. ఇలాంటి విపత్తు గతంలో ఎప్పుడూ సంభవించలేదని, ఈ వరదలకు సుమారు 6,800 కోట్లకు పైగా నష్టం సంభవించిందని తెలిపారు. దేశ నలుమూలల నుంచి దాతలు ముందుకొచ్చి బాధితులకు అండగా నిలవాలని కోరారు. గన్నవరం విమానాశ్రయంలో దిగే సమయంలో ఏరియల్ వ్యూలో చూసినప్పుడు వరద మిగిల్చిన నష్టం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసిన జెమిని ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి. సీఎం చంద్రబాబు గారి పిలుపు మేరకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరిక మేరకు మాకు చేతనైన సాయం చేస్తున్నామని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఎంత సాయం చేసినా తక్కువేనన్న చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు విజయవాడ వరద బాధితులకు సహాయం. వరద బాధితులకు అండగా 30 టన్నుల కూరగాయలు విరాళం. కూరగాయల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ. విజయవాడ వరద బాధితులకు అండగా 30 టన్నుల కూరగాయలను పంపిస్తున్న నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులను మనస్ఫూర్తిగా అభినందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నెల్లూరు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ. పై కార్యక్రమంలో రామయ్య, లక్ష్మయ్య, షేక్ అజీజ్, ముక్కం నాగేశ్వరరావు, తాతిరెడ్డి, జనార్దన్, సురేష్, లక్ష్మణ్, గయాజుద్దీన్, వెంకటేశ్వర్లు, రాజు మరియు ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భానుప్రకాష్, యువభారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.